జగన్మోహన్ రెడ్డి లెగిస్తే శుద్ధపూస కబుర్లు చెబుతాడు. పైగా నిన్న మొన్న మాట్లాడుతూ అసలు నేను రాష్ట్రానికి ఎనలేని ఇది చేశాను, ఆదాయం తెచ్చాను, నాకు సన్మానం చేయాలి, సాల్వాలు కప్పాలని చెప్పి మాట్లాడాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సన్మానం చేసి సాల్వాలు కప్పాలి. ఎందుకోసం? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకో లేదా రాష్ట్ర ప్రజలకు ఏదో మంచి చేసినందుకు కాదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నందుకు, ఇతరుల వాటి మీద కన్నేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి లాగేసుకున్నందుకు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఆ సాల్వాలు కప్పి సన్మానం చేయాలి. ఏదైనా భాస్కర్ అవార్డు లాంటిది ఏదైనా ఉంటే అది కూడా జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలా. ఇప్పుడు తాజాగా కాకినాడ పోర్టు ఏదైతే ఉందో ఆ పోర్టు మొత్తాన్ని కూడా మమ్మల్ని బెదిరించి మా వాటాలు మొత్తం లాగేసుకున్నారని తాజాగా ఆ కాకినాడ ఏదైతే సీ పోర్టు యజమానులు ఉన్నారో వాళ్ళు తాజాగా సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకని ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదంటే, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే మేము ఈ దగ్గర సీ పోర్టు లాగేసుకుంటామని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి.